హలో, న్యూమరికల్ అనాలిసిస్ చూస్తున్నాం కదా. గాస్ ఫార్వర్డ్ చూసాం, గాస్ ఫార్వర్డ్ మీద సమ్స్ చేసాం. గాస్ బ్యాక్వర్డ్ చూసాం, గాస్ బ్యాక్వర్డ్ మీద సమ్ చేద్దాం. న్యూమరికల్ అనాలిసిస్. అప్లై గాస్ బ్యాక్వర్డ్ interpolation. ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? థర్టీ-2. ఫైండ్ f of 32. టేబుల్ x f of x 25, 30, 35, 40. Values 0.2707, 0.3027, 0.3386, 0.3794. f of 32 ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఫస్ట్ టేబుల్ డ్రా చేయండి. ఎక్స్ వై అనుకుంటాం కదా మనం. 25, 30, 35, 40. 0.2707, 0.3027, 0.3386, 0.3794. గాస్ బ్యాక్వర్డ్లో డెల్టాలో ఉంటాయి, అంటే డెల్టా వై కట్టాలి. 7 - 7 0, 2 - 0 2, 10 3, 0320, 6 - 7, 16 - 7 9, 7 - 3 2 5, 3 - 0 3, 0 పాయింట్. ఈ రెండుకి మధ్య డిఫరెన్స్ 14 - 6 అంటే 8, 0 3 4, 0.40408. డెల్టా స్క్వేర్ y 9 - 0 9, 5 - 2 3, 5 - 3 0 0, 18 - 9 9, 9 - 5 4. డెల్టా క్యూబ్ y 9 - 9 0 1, 0 వాల్యూ లేదు కాబట్టి 3001. డెల్టా క్యూబ్ y. x ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ 32, కామా x0. x0 ఎంత అంటే చెప్తాను. h ఈక్వల్ టు డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ ఎంత 5. u ఈజ్ ఈక్వల్స్ టు x - x0 బై h. x0 ఎంత అంటే ఫస్ట్ది అనుకోకూడదు తొందరపడి. డెల్టా క్యూబ్ కదా, డెల్టా క్యూబ్ వరకు ఫార్ములా వేయండి. గాస్ ఏమేమన్నాడు? బ్యాక్వర్డ్ ఫార్ములా ఏమన్నాడు? గాస్ బ్యాక్వర్డ్ ప్రకారం y ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ u డెల్టా y - 1 ప్లస్ u ప్లస్ 1 ఇంటూ u బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y - 1 ప్లస్ u ప్లస్ 1 ఇంటూ u ఇంటూ u - 1 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y - 2 కదా ఫార్ములా. గాస్ బ్యాక్వర్డ్ 0 ఒకసారి, -1 2 సార్లు, -2 2 సార్లు, తర్వాత -3 అలా వస్తుంది. క్యూబ్ y - 2 అంతే. డెల్టా క్యూబ్ y - 2 అంటే డెల్టా క్యూబ్ దగ్గర ఉన్న వాల్యూని ఏమనుకోవాలి మనం? డెల్టా క్యూబ్ y - 2. అప్పుడు ఇది డెల్టా స్క్వేర్ y - 2. అప్పుడు ఇది డెల్టా y - 2. అప్పుడు ఇది y - 2. అప్పుడు ఇది x - 2. ఇది x - 2 అయినప్పుడు ఇది x - 1. ఇది x0, ఇది x1. అంటే x0 ఎంత? 35. x0 ఈజ్ ఈక్వల్స్ టు 35. u ఈజ్ ఈక్వల్ టు x - x0. 32 - 35 బై h అంటే 5. దట్ ఈక్వల్ టు 32 - 35 అంటే -3, -3/5. అంటే -0.6.
మైనస్ 0.6. వాల్యూస్ పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y0 అంటే y - 2 y - 1, y0 అంటే ఇది ప్లస్ u అంటే మైనస్ 0.6. డెల్టా y - 1 అంటే డెల్టా y - 2 కాబట్టి ఇది డెల్టా y - 1. అర్థమైందా? ఏ వాల్యూ తీసుకోవాలి? డెల్టా క్యూబ్ దగ్గర y - 2 కావాలి కాబట్టి డెల్టా క్యూబ్ దగ్గర ఉన్న వాల్యూని y - 2 అని తీసుకోవాలి. అప్పుడు ఫార్వర్డ్ కాబట్టి ఆటోమేటిక్గా పై వాల్యూస్ అన్నీ y - 2లో ఉంటాయి. దాని ప్రకారం మిగతా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. x అంటే మనం కనిపెట్టాల్సిన వాల్యూ, కనిపెట్టాల్సిన 32. h అంటే డిఫరెన్స్, u అంటే x - x0/h. అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో రఫ్గా చెప్తాను. 0.316536 రఫ్గా ఆన్సర్ అలా రావాలి. 316536 స్టిర్లింగ్స్ ఫార్ములా చెప్తాను. y is equal to f of x is a function which takes values y - 2, y - 1, y0, y1, y2 and so on for the values of x is equals to x0 minus 2h, x0 minus h, x0, x0 plus h, x0 plus 2h and so on. Then yu is equals to y0 plus u కామన్ చేస్తే డెల్టా y0 ప్లస్ డెల్టా y - 1/2 ఫ్యాక్టోరియల్ 2 ప్లస్ u²/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y - 1 ప్లస్ u ఇంటూ u² - 1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y - 1 ప్లస్ డెల్టా క్యూబ్ y - 2/2 ప్లస్ u² ఇంటూ u² - 1/4 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 y - 2 ప్లస్ అండ్ సో ఆన్. చూడడానికి చాలా భయంకరంగా కనబడుతుంది, చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే గాస్ ఫార్వర్డ్ గాస్ బ్యాక్వర్డ్ ఆ రెండు